Hello and welcome to The Point. రీసెంట్గా అనంత్ అంబానీ రాధికాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచమంతా చూసింది, దేశమంతా కూడా ఈ వివాహంలో ఒక భాగం అయినట్టుగా భావించిన విధంగా సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ నడిచింది. అయితే ఇదే సమయంలో అనంత్ రాధికాల ఫోటోలు కానీ చిన్న చిన్న వీడియోలు కానీ తీసుకుని చాలా దారుణంగా కామెంట్లు పెట్టి ట్రోల్ చేసి చాలా అవాంఛనీయ కామెంట్స్ చేసిన వాళ్ళు, దాంతో సునకానందం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బహుశా చాలామందికి తెలియని విషయం, అనంత్ అంబానీకి చాలా కాలంగా ఒక దీర్ఘకాలిక లంగ్ రిలేటెడ్ వ్యాధి ఉంది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని. అలాగే ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా ఒక్కొక్కసారి స్థూలకాయం వస్తూ ఉంటుంది. వాళ్ళని ఇన్సెన్సిటివ్గా కామెంట్ చేయడం వల్ల అది మన సంస్కారం, కుసంస్కారం బయటపడుతుందని గ్రహించుకోవాలి. ఇవాళ ఈ సెన్సిటివ్ ఇష్యూని చాలా సగౌరవంగా, అంటే ఆరోగ్యపరమైన సమస్యల్ని ఏ విధంగా మనం ముందు జాగ్రత్తతో ట్యాకిల్ చేయాలనే అంశంపై మాట్లాడబోతున్నాం ఇన్ వ్యూ ఆఫ్ దిస్ రీసెంట్ పబ్లిక్ డిబేట్. సో మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, ప్రముఖ ఆర్థోపెడిషియన్, అండ్ రవి హీలియస్ హాస్పిటల్ ఎండి గారు. నమస్కారం సార్. అండ్ వనజ రామశెట్టి గారు, షీఈస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, క్యాన్సర్ సర్వైవర్, మోటివేషనల్ స్పీకర్, న్యూట్రిషనిస్ట్ అండ్ వాట్ నాట్. వనజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us, మ్యామ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, అనంత్ అంబానీ గారికి నిజంగానే ఆరోగ్యపరమైన సమస్య ఉంది. చాలా ఇన్సెన్సిటివ్గా కొంతమంది కామెంట్స్ చేయడం మీరు చూసుంటారు. అంటే రకరకాల చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. వాట్ డూ యూ ఫీల్ సార్? ఆబ్వియస్లీ దే సీ ద బాడీ డీఫేమింగ్, బాడీ షేపింగ్ గురించి కామన్గా సొసైటీలో అన్నెసర్లీ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. బట్ ప్రాక్టికల్గా మనం ఆ వ్యక్తిలో జరిగిన బాడీ చేంజెస్లో కానీ, సిస్టమిక్ చేంజెస్లో కానీ వాటిని పట్టించుకుంటే మనం బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆస్మా ఈజ్ ఏ క్రోనిక్ డిజీజ్, లైఫ్ లాంగ్, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ డిజీజ్ ఎక్కడికి పోదు. బట్ ఆబ్వియస్గా దానికి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ కూడా ఏం లేదు ఎక్సెప్ట్ స్టెరాయిడ్. దట్ ఈస్ ఇనిషియల్లీ మనం ఇన్హేలింగ్ స్టెరాయిడ్స్ తీసుకుంటాం, కంట్రోల్ కాకపోతే ఓరల్ స్టెరాయిడ్స్ తీసుకుంటాం, సమ్టైమ్స్ ఎమర్జెన్సీలో ఐవి స్టెరాయిడ్స్ ఇస్తాం. సో దీనివలన మనకు ప్రాక్టికల్గా చూస్తే ఈ స్టెరాయిడ్స్ ఎఫెక్ట్ అన్నది ఒబేసిటీ మీద బాగా ఎఫెక్ట్ పడుతుందండి. సో దట్ ఈస్ ద రీజన్ ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా 2-3 సార్లు చెప్పుకోవడం జరిగింది. టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్, పేరెంట్స్ ఎంత కేర్ఫుల్గా ఉండాలన్నది తను చెప్పడం కూడా మనం ఎన్నో పత్రికల్లో చూసాం. సో ఆబ్వియస్గా ఒబేసిటీ ఈజ్ ఇన్వేరియబ్లీ అతని తప్పు కాదు. అంటే పీపుల్ థింక్ దట్ బీయింగ్ ఏ రిచ్ ఈజ్ ఓవర్ ఈటన్, ఓవర్ ఫెడ్ అని అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ ట్రూత్. ద ట్రూత్ ఈజ్ ఇట్ ఇంక్రీజెస్ ద హంగర్ బికాస్ ఆఫ్ ద స్టెరాయిడ్ ఇన్ఫ్యూజన్స్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ అటైన్ దట్ ఒబేసిటీ. 208 kgs వరకు ఫస్ట్ స్టేజ్లో వచ్చింది. తర్వాత he reduced to 105 kgs and again now he regained to 188 or 190 kgs, something like that. So obviously it's a medical problem. It is nowhere related with richness or habits and anything. కానీ చాలా దురదృష్టకరం. వనజ గారు, మీరు చూసుంటారు, అంటే చాలా ఇన్సెన్సిటివ్ కామెంట్స్ పోస్ట్ చేయడం కొంతమంది, మరి కొంతమంది ఇతనికి ఆస్తుంది కానీ ఏసీలో నిద్రపోలేడు, ఇలాంటి అంటే అనాలిసిస్లు చేసి రకరకాల వీడియోలు పెడుతున్నారు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అతని కండిషన్, ఇన్ఫాక్ట్ పెళ్లికి ముందు కష్టపడి ఎన్నో కిలోలు తగ్గారు అని చెప్పి కూడా విన్నాము. ఆల్మోస్ట్ 100 kgs వరకు తగ్గాడు అతను. అవును, తగ్గి, బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు ఈ కామెంట్స్, అంటే ద సేయింగ్ ఆల్వేస్ గోస్ నా, హెల్త్ ఈజ్ వెల్త్, వెల్త్ కెన్ నెవర్ బై హెల్త్, అది ఆల్రెడీ ఉంది. సో అట్లీస్ట్ అంటే ఇక్కడ మనము ఎవరిని చిన్నపుచ్చకుండా మామూలుగా చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. Basically when you have options to take care of your health, please do take care of your health. So ఇట్లాంటి కామెంట్స్ ఇవన్నీ ఏంటంటే ఇంకా ఇప్పుడు మనం అంటున్నాం, తను నార్మల్గా వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్, మనం ఒకవేళ మెంటలీ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, ఎనీ డిజీజ్ యూ కెన్ ఫైట్ అన్న థియరీ ఇస్ మైండ్ బేసికలీ. అవును. సో ఈ కామెంట్స్ వీటి వల్ల ఆల్ ఆఫ్ అస్ థింక్ జస్ట్ బికాస్ హీ హ్యాస్ మనీ హీ విల్ నాట్ బాదర్ అబౌట్ ది కామెంట్స్ విచ్ వీఆర్ మేకింగ్ అనే ఒక నొచ్చుకుంటారు కదా. ఆఫ్ కోర్స్ అండి, తెలియకుండానే, బికాస్ ఎంత మెడికేషన్ వాడినా, ఎంత స్టెరాయిడ్స్ వాడినా, ఏం వాడినా,
వెన్ యూ డోంట్ గెట్ దట్ సపోర్ట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ నుంచి, బయట నుంచి పిచ్చి కామెంట్లు అలా చేసినప్పుడు యూ డెఫినెట్లీ ఫీల్ దట్ నేను ఐఎమ్ అన్ఫిట్ అట్లాంటి ఫీలింగ్ ఆబ్వియస్గా హీ సో టార్గెటెడ్ కదా. సో మీరు అన్నట్టుగా అట్లాంటి కామెంట్స్ చేసి వాట్ సాటిస్ఫాక్షన్ దే ఆర్ గెయినింగ్ అన్నది ఇస్ అ క్వశ్చన్ దేర్. రైట్. కానీ డాక్టర్ విజయభాస్కర్ గారు, ఆస్మా ఇంత క్రానిక్ కండిషన్లో అంత స్టెరాయిడ్స్ తీసుకుని అంటే ఎంతకాలం స్టెరాయిడ్స్ తీసుకుంటే వెయిట్ అలా పెరుగుతుంది సార్? అబ్సల్యూట్లీ. యాక్చువల్లీ స్టెరాయిడ్ ఎందుకు అంటే ద ల్యూమన్ ఏదైతే ఎయిర్ బ్రీదింగ్ ల్యూమన్ ఉంటుందో ఇట్ విల్ కనెక్టెడ్ టు అల్విలాయ్, గాలి బుడగలు అన్న అల్విలాయ్ ఉంటుందండి. ఆ బుడగల దగ్గర మనకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ రూపంలో ఎక్స్చేంజ్ అవుతుంది. అవును. సో అక్కడి నుంచి మనం గొంతు వనుకు ఏదైతే ట్రెక్యా ఉందో ఆ ట్రెక్యాలో ఈ ఆస్మాలో స్పెసిఫిక్గా స్పాజమ్స్ డెవలప్ అవుతాయి. స్పాజమ్ బికాస్ ఆఫ్ నంజు అనుకోండి, లేదు దెర్ ఈజ్ సమ్ మ్యూకస్ liquid which surrounds it and which constricts the lumen. When it constricts, you feel suffocated. It's like asphyxiated. So that is called a bronchial asthma. So ee asthma ki none other than steroid, which is a strong anti-inflammatory, which reduces the edema. అంటే ఆ వాపు ఏదైతే ఉందో, ఆ నంజు ఏదైతే ఉందో అది తగ్గించడానికి స్టెరాయిడ్ ఒక్కటే పనిచేస్తుంది, కార్టికోస్టెరాయిడ్ ఒకటే పనిచేస్తుంది. అదర్ దెన్ దట్ నో అదర్ మెడిసిన్ విల్ హెల్ప్ యూ. సో ఆబ్వియస్గా మనం ఇనిషియల్గా ఇన్హెల్డ్ లైక్ బ్యూటోకాట్ కానీ వి గివ్ విత్ ఇన్హలేషన్, సో అది లోకల్గా పనిచేస్తుంది. బట్ సమ్ టైమ్స్ టిష్యూ ఎడిమా ఉన్నప్పుడు ఈ లోకల్ ఎడిమాని తగ్గించే ఆస్కారం ఉండదు. సో టిష్యూ ఎడిమా తగ్గించడానికి కంపల్సరీ సిస్టమిక్ ట్యాబ్లెట్స్, ఓరల్ ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దెన్ ఇట్ స్టార్ట్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద జనరలైజ్డ్ బాడీ. అంటే బాడీ వెయిట్ అంతా ఇట్స్ ఎడిమా, ఆ ఎడిమా అంతా బాడీ అంతా పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ ఎడిమా సార్ స్టెరాయిడ్స్ వాడకం మానేస్తే మళ్ళీ తగ్గుతుందా? ఆబ్వియస్గా బట్ ఇట్స్ ఏ సైకిల్, యు నో. బికాస్ ఆఫ్ ద బ్రాంకియల్ ఆస్మా ఎడిమా ఇంక్రీజెస్, steroids uses, edema comes down, again the cycle, bronchial asthma increases. So this is the vicious cycle, every day goes on. So invariably day and night he has to use steroids. One. Second thing, ఏసీ రూమ్లో పడుకోలేడు, ఈవెన్ ఏసీ ఆన్ చేసుకొని కూడా కూర్చోలేడు. ఎందుకంటే దట్ కోల్డ్ ఎఫెక్ట్ విల్ ఇంక్రీజ్ ద ఎడిమా ఇన్ ద ట్రెకియా. సో దట్ కాజెస్ లిటిల్, తెలుగులో అంటే దాని ఏమవుతుందంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్ వస్తుంది. ఆ షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్ తీసుకోక అవస్థ, కొంచెం ముసపోయడము, గట్టిగా గాలి పీల్చుకోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకని దే అవాయిడ్ ద ఏసీ రూమ్స్. సో ఇలాంటి విషయాలలో కంపల్సరీ దే నీడ్ టు యూజ్ ద స్టెరాయిడ్ త్రూఅవుట్ ద లైఫ్. సో ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక స్టేజ్లో వీళ్ళు ఏం చేస్తారు, అంబానీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఈ స్టెరాయిడ్ ఈజ్ లెవెల్ బెస్ట్ టు కంట్రోల్ ద వెయిట్ బై డూయింగ్ లాట్ ఆఫ్ మేజర్గా న్యూట్రిషనల్ సపోర్ట్ తీసుకున్నాడు. స్టెరాయిడ్ డోస్ తక్కువ చేసుకొని న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే హై ప్రోటీన్ డైట్, లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్ డైట్ తీసుకొని విగ్రస్గా ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా ఇవన్నీ చేసి అబ్సల్యూట్ 105 kgs వరకు తగ్గిపోయాడు. కానీ ఇన్వేరియబ్లీ బికాస్ ఆఫ్ ఆస్మా అగైన్ he has to use the steroids and then that increased the hunger and then parallel started developing again this complication. ఇది అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ వనజ గారు చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్. అఫ్ కోర్స్ ఇది వ్యక్తిగత విషయం, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం. కానీ ఇటువంటి కాంప్లెక్స్ ఇల్నెసెస్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అండ్ అది ఏ స్టేజ్లో అయినా రావచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. అలాగా చుట్టూ ఉండే వాళ్ళు కూడా కామెంట్లు చేయకుండా ఉండడం చాలా అవసరం. మరి ఇటువంటి ఒక క్రానిక్ కండిషన్ పెట్టుకుని హౌ విల్ ద రోడ్ అహెడ్ బి అనే ఒక ప్రశ్న కూడా చర్చనీయాంశం అవుతుంది. అంటే వాళ్ళ కుటుంబానికి కావచ్చు, కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యకి కావచ్చు. సో ఇది ఏ విధంగా దీన్ని అడ్రస్ చేయొచ్చు మనం? అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని చూస్తే మనం చూసిన విజువల్స్ కానీ మ్యారేజ్ అప్పుడు వచ్చిన వీడియోస్ ఇవన్నీ దే ఆల్ ఆర్ ఇన్ ఎ హ్యాపీ స్పేస్. ఓకే, ఎక్కడో ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు బికాస్ మా అబ్బాయికి ఇలాంటి ప్రాబ్లం ఉంది, కానీ స్టిల్ మాకు వీఆర్ ఏబుల్ టు డూ, అంటే దేవుడి దయ వల్ల వాళ్ళు ఏమేమైతే చేయాలో అవన్నీ వాళ్ళు చేయగలుగుతున్నారు అక్కడ.
రెండో పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి కూడా రాధిక హ్యాపీలీ షీఈ్ మ్యారీడ్ హిమ్, ఇష్టంగానే చేసుకుంది, అక్కడెక్కడ కష్టం లేదు అక్కడ, బికాస్ తన కూడా వెల్ టు డూ ఫ్యామిలీ అండ్ ఆ అబ్బాయి కండిషన్ తెలుసుకుని చేసుకున్న పెళ్ళి కాబట్టి ఇక్కడ మిగతా జనాలందరూ చాలా ఎగ్జైట్ అయిపోయేసి ఏవేవో పిచ్చి కమెంట్లు రకరకాల ఇష్యూస్ రేజ్ చేసి ఏదో ఇంకా అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట, అంటే దే ఆర్ ఆల్రెడీ ప్రిడిక్టింగ్ అతని ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసేసేలాగా మనం కామెంట్ చేస్తున్నాం. అది బట్ ఐ థింక్ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ దే నో ద సిట్యువేషన్, వాళ్ళు ఎంత ఎక్స్టెంట్ దాకా అబ్బాయిని సేఫ్ గార్డ్ చేయగలుగుతారు అన్నది వాళ్ళకి వెల్ అవేర్ ఆఫ్ ఇట్. అవును, కాబట్టి ఐ థింక్ వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు, ఓకే హీ విల్ సర్వైవ్ ఫర్ లాంగర్ అన్న ఆలోచన అవన్నీ వాళ్ళు ఐ థింక్ దే వుడ్ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ వెల్ అహెడ్. కరెక్ట్, అవును, ప్లాన్ చేసి ఐ థింక్ బెస్ట్ మెడికల్ ఎక్స్పర్ట్స్ అందరూ వాళ్ళ దగ్గరే ఉంటారు కదా సార్. సో బట్ బికాజ్ ఆఫ్ దిస్ ఒబెసిటీ ఆల్సో దేర్ బి లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్, వన్ ఆఫ్ ద most prone for it. So diabetes, hypertension and certain cancers, and moreover systemic like hepatic changes, liver lo ekkoga fatty changes vastuntayi. So idi kidney lo konta ketoacidosis la vache askaram untundi, endukante is trying to take more protein food. అవును, సో కార్బో తగ్గించి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ దే ఆర్ రిచ్ వెల్ ఆఫ్ కాబట్టి ఆ పారామీటర్స్ అన్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ కేర్ తీసుకుంటారు. బట్ ఎనీవే ఆబ్వియస్లీ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ద ఒబేసిటీ కన్సర్న్ మల్టిపుల్ కాంప్లికేషన్స్. అదే కొంచెం తెలుగులో చెప్పరా సార్? అంటే మనం ఈ స్థూలకాయంలో మనకు వచ్చే కాంప్లికేషన్స్ బీపీ షుగర్లు ఉంటాయి కదా, ఇవన్నీ రాకుండా మనం ఈ ఏజ్లో నుంచి తప్పకుండా మేనేజ్ చేయగలిగితే ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయవచ్చు. సార్ మెడికల్ మేనేజ్మెంట్లో ఇప్పుడు ఇతనికి పరిస్థితి చూస్తే కూడా ముందు మరి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి అదర్ దెన్ స్టెరాయిడ్స్? అంటే లో స్టెరాయిడ్ ఆస్మా ట్రీట్మెంట్ అండి ఒకటి. రెండవది సర్కమ్స్టెన్సెస్ని అనుకూలంగా చూసుకోవాలి. సర్టెన్ వెదర్స్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఇట్, అండ్ ద న్యూట్రిషన్ చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ప్లస్ యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి కానీ చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం చేయొచ్చా సార్? ఇట్ ఇంక్రీజెస్ ద కెపాసిటీ ఆఫ్ ద లంగ్స్ అండ్ నాట్ ఓన్లీ దట్ వాట్ ఎవర్ స్పాజమ్స్ ఉంటాయి ఆ స్పాజమ్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు రియాక్టివ్ ఎయిర్వేస్ కాబట్టి ఈ ఎయిర్వేస్ కి రియాక్టివిటీ తగ్గాలంటే ఏం చేయొచ్చు? స్టెరాయిడ్స్ కాకుండా ఏం చేయలేం. దెర్ ఇస్ నో ఓన్లీ ద ప్రాణాయామం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ వేర్ ఇట్ రిలీవ్స్ ద స్పాజమ్. ఏదైతే ఎడిమా కానీ లేకపోతే మనం తెలుగులో నంజు అనుకుంటాం, ఆ నంజు లాంటిది ఏదైనా అక్యుములేట్ అయితే ట్రెక్యాలో కానీ ఎక్కడైనా ఈ ప్రాణాయామం అన్నది ఎగ్జేల్ అవుతుంది. ప్రాణాయామం అన్నది అది తోసిపడేస్తుంది అనమాట. అప్పుడు దెర్ ఈస్ ద వన్ ఛాన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ద స్టెరాయిడ్ కూడా, స్టెరాయిడ్ తగ్గించే ఆస్కారం కూడా ఉంటుంది. ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి కూడా డెఫినెట్లీ ఇట్ విల్ హెల్పింగ్ ఫర్ ద ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్. ఇవన్నీ ఆస్మా అనేవి జెనెటిక్గా సంక్రమిస్తాయి సార్? దెర్ ఈస్ జెనెటిక్ హెరిడిటరీ ఉంది. హెరిడిటరీ ఇస్ ఇప్పుడు మళ్ళీ అంటే ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్ కూడా ముందు నుంచి జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాసిబిలిటీ 100% జెనెటిక్గా ఉంటుంది, హెరిడిటరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జీన్స్లో కంపల్సరీ ఇట్ విల్ కంటిన్యూ. అపార్ట్ ఫ్రమ్ ద హెరిడిటరీ కూడా డెఫినెట్లీ ఇట్ విల్ కంటిన్యూ. అవును. వనజ గారు, ఓవరాల్గా అసలు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అని ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మరోసారి మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో అసలు అంటే ఓవరాల్ హెల్త్కి లేదు ఇలా లైఫ్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? అంటే ఇదేమి రాకెట్ సైన్ అయితే కాదండి. మనం ఎలా ఉండాలి అన్నది మనందరికీ తెలిసిందే, యాక్చువల్గా అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మనం తెలిసి చేసే తప్పులు, మన క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఇంకొకరిలాగా మనం ఉండాలి అన్న ఒక అంటే వీ వాంట్ టు బీ లైక్ అదర్స్ అనమాట. వేరే వాళ్ళలాగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అది ఆహార విషయంలో అవ్వచ్చు, లైఫ్ స్టైల్ విషయంలో అవ్వచ్చు. అయితే వెన్ వీ ఓన్లీ ఫోకస్ ఆన్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తే ఎవరో ఎక్కడో ఏదో ఫ్యాన్సీ ఫుడ్ తిన్నారు, కాకపోతే మేము కూడా అదే లాంటి ఫుడ్ తినాలి అని అంటే ఇప్పుడు వీళ్ళని పక్కన పెట్టేస్తే, బికాస్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఏం కావాలంటే అది చేసుకునేంత స్తోమత, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని అనవసరంగా వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడం అందరూ పక్కన పెట్టేస్తే మన గురించి మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వేరే వాళ్ళని చూసి మన ఇంట్లో ఉన్నవే తినాలి.
సీజనల్గా వచ్చేవే తినాలి. మన కల్చర్లో ఏదైతే ఉందో, చాలామంది టీ తాగకూడదు, కాఫీ తాగకూడదు అంటే ఐ డోంట్ అగ్రీ విత్ ఆల్ దోస్ థింగ్. మీ తరతరాల నుంచి మార్నింగ్ ఒక కప్ ఆఫ్ టీ తాగుతుంటే ప్లీజ్ గో అహెడ్ విత్ ఇట్. దాన్ని మైనస్ చేసేసి మీరు ఏదో గ్రేట్గా అన్నం చూడగానే దీంట్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి అనేసి మానేయడం అవన్నీ కాదు. మన కల్చర్లో ఏదైతే ఉందో మన అదే తింటూ బ్రతికాం కాబట్టి అట్లాంటి ఫుడ్ని అవాయిడ్ చేయకండి. యాక్చువల్గా ఆ అవాయిడ్ చేసే ప్రాసెస్లో వీఆర్ యాడింగ్ మోర్ జంక్ టు అవర్ ప్లేట్. ఈజ్ వాట్ ఐ ఫీల్. అండ్ ఇంత ఒబెసిటీ వచ్చాక అంటే వాట్ ఎవర్ రీజన్ స్టెరాయిడ్స్ వల్ల అవ్వచ్చు, మరి దాన్ని రివర్స్ చేసే మార్గాలు మీ వైపు నుంచి మీరు న్యూట్రిషనిస్ట్గా ఏం చెప్తారంటే? అంటే చాలా మందికి థైరాయిడ్ వల్ల ఒబెసిటీ వస్తుంది, అది అంటే అన్కంట్రోల్డ్ వెయిట్ గెయిన్, దాన్ని ఇంకా మళ్ళీ తగ్గించుకోలేరు. సో అలాగా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అంటారు వనజ గారు? అంటే ఇట్లాంటి కేసెస్లో ఒక రియలిస్టిక్గా ఉండడం చాలా అవసరం అండి. ఇంత ఏదో ఒక మనిషి ఒక 10 kgs 15 kgs ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళల్లో చూస్తే ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఒక 15 kgs పెరుగుతారు. అట్లాంటి వాళ్ళకి చాలా ఇది ఉంటుంది, నేను వెయిట్ తగ్గిపోవాలనేసి. సో వాళ్ళు వెయిట్ పెరగడానికి ఎంత టైం అయితే పట్టిందో అట్లీస్ట్ 2 years పట్టు ఉంటుంది, అంత టైం ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. ఆ రివర్స్ దాంట్లో 2 monthsలో 3 monthsలో తగ్గిపోవాలి. ఆ 2-3 months తగ్గిపోయే ప్రాసెస్లో లో క్యాలరీ డైట్, కంప్లీట్ లో క్యాలరీ, ఎంత 800 calorie డైట్ తీసుకునే చాలామంది అలా ఉన్నారు ఇప్పుడు. 800 calorie తినే ప్రాసెస్లో వాళ్ళకి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవి అవుతున్నాయి. సో ఇంత వెయిట్ ఉన్నప్పుడు రియలిస్టిక్గా ఉండడం అయితే ఈ కేసులో అదర్ దెన్ లైపోసెక్షన్సో లేకపోతే ఇంకొక సర్జరీస్ తప్పించి మామూలుగా వెయిట్ తగ్గడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒక 50 to 100 kgs విచ్ ఈజ్ ఆల్రెడీ డిడ్, అతను ఆల్రెడీ చేశారు. అక్కడ వరకు ఐ థింక్ ఇట్ ఈస్ రియలిస్టిక్. బియాండ్ దట్ అంత దీనిగా అవ్వదు. 50 to 100 కిలోల బరువు మోయడం అంటే కూడా ఎంత కష్టం కదా సార్. నడకలో తేడా వచ్చేస్తుంది, బ్రీదింగ్ లో, అండ్ విల్ డెవలప్ ఆస్టియోపోరోసిస్, విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్, అండ్ బోన్స్ క్రంచ్ అయిపోతాయి, మెత్తగా ఉంటాయి. చిన్న ట్రివియల్ ఇంజరీస్ కూడా మేజర్ బోన్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఇష్యూస్. సో బేసిక్గా లైన్ ఆఫ్ ట్రీట్మెంటే కాదు, ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం, అందులో వైఫ్ సపోర్ట్ చాలా అవసరం అండి. ఎందుకంటే మిడ్ నైట్లో సడన్గా చోక్ అవుతారు, చోక్ అవగానే దే ఫీల్ లైక్ డై, అండ్ ఆ లెవెల్లో వాళ్ళని రెస్పిరేటరీ డిస్ట్రెస్లో పోతారు. అప్పుడు కనీసం వైఫ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ చేయగలిగితే డెఫినెట్లీ ఈ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఇట్స్ నథింగ్, ఇట్స్ నాట్ లైక్ ఏ హార్ట్ అటాక్ అండి. It is a temporary spasm causes to choke you, but కొంత సేపట్లో within the time లో if you take a little inhalation with a steroid or something like that, immediately spasm తగ్గిపోద్ది. బట్ ఆ స్పాజం బాధ తట్టుకోలేక సైకలాజికల్గా చాలా డిప్రెషన్లో పోయి సమ్ టైమ్స్ ఈ ఫీల్ లైక్స్ టు డై. ఆ లెవెల్ నుంచి బయట తీసుకురావాలంటే ఓ కంపానియన్షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పక్క నుండి ఇట్స్ ఓకే నేను ఉన్నానని చూసుకునే వాళ్ళు చాలా అవసరం. ఫ్యామిలీ సపోర్ట్, ఐ మీన్ అది లేనిది అసలు ట్రీట్మెంట్ కూడా పనిచేయదు. సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ అయితే ఆబ్వియస్లీ ఆయన భార్యగా అన్ని చెప్పుంటారు, బ్రీఫ్ చేస్తుంటారు, డాక్టర్స్ కూడా చెప్పిస్తారు మొత్తం అంతా కూడా. టుగెదర్ ఫ్రెండ్స్ సిన్స్ మెనీ ఇయర్స్. అవును, దట్ ఇస్ ట్రూ. సో షీ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. అవును, తనకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు కాబట్టి నేర్చుకొని కూడా ఉంటుంటుంది. నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా మ్యారేజ్ ఒక రిలేషన్షిప్లో వెళ్ళినప్పుడు మనకు ఒక హోప్ వస్తుంది, వాళ్ళ కోసం నేను హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అన్న హోప్, దాంతో కూడా మనకి హాఫ్ హీలింగ్ అయిపోతుంది ఫస్ట్ థింగ్. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ తను హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నాడు. వీ షుడ్ విష్ హిమ్ లాంగ్ లైఫ్ ఆల్ ఆఫ్ అస్. ఓ అబ్సల్యూట్లీ, అందరూ ఆయనకి మంచి జరగాలి, ఆయన దీర్ఘకాలం ఉన్న పరిధిలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి సార్. సార్, ఇలాంటి ఒబేసిటీ అండ్ ఇలాంటి ఆస్థమాటిక్ అటాక్స్కు ఇదే స్లీప్ ఆప్నియా కూడా ఎక్కువ ఉంటుంది సార్ వాళ్ళకి? అబ్సల్యూట్లీ ఉంటుంది. దానికి రెగ్యులర్గా సపోర్టివ్, అంటే మనం నైట్ ఆక్సిజన్, మినిమల్ ఆక్సిజన్ విత్ ఎయిర్ కంప్రెషర్తో ప్రెషర్ ఇస్తుంటే ఈ స్లీప్ యాప్నియాలో కానీ లేకపోతే ఎక్కువగా మనం గురక పెట్టడం అంటాం చూడండి, స్నోరింగ్, అది తగ్గించడానికి కోసం డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. సో దాట్ ద పార్ట్నర్ లైజ్ బిసైడ్ హిమ్ ఫీల్స్ కంఫర్టబుల్. సో ఈ
అప్నియా థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, లేకపోతే ఇద్దరి లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. కానీ ఇద్దరు ఫ్రెండ్స్గా చాలా పాజిటివ్ నోట్ మీద ఇద్దరు కలిసి ఒక బ్యూటిఫుల్ లైఫ్ని బిగిన్ చేశారు కాబట్టి దట్ ఈస్ దేర్. బట్ లైఫ్ లాంగ్ వాడే మెడిసిన్స్తో పాటు నైట్ టైం ప్రాపర్ స్లీప్ ఇద్దరికి లేకపోతే ఇట్ డిస్టర్బ్ దేర్ లైఫ్. అవును. సో అప్నియా, స్లీప్ అప్నియా కోసం వాడుకోవాల్సిన కేరింగ్ ఏదైతే ఈ నీడ్ సపోర్ట్ త్రూ అవుట్ ద నైట్, దట్ షుడ్ బి గివెన్. ప్రాబబ్లీ ఈజ్ యూజింగ్ నౌ, వీ డోంట్ నో, బట్ దట్ ఈస్ రియల్లీ హెల్ప్స్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. రైట్. ఓవరాల్గా సార్, ఒబిసిటీ అనేది చాలా రకాల కారణాల వల్ల వస్తుంది. ఈ బాడీ షేమింగ్ అనేది ఒక చాలా పెద్ద ఒక స్టిగ్మా అయిపోయింది మనకి సొసైటీలో. ఎవరికి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు నోటికి వచ్చినట్టు పెట్టేస్తారు, వాళ్ళకి ఏం జరిగింది, ఎందుకు అలా అయింది అని తెలుసుకోకుండా. దానికి ఏంటి సార్ పరిష్కారం ఏంటంటారు? పరిష్కారం రియలైజేషన్ అండి. ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ముందు తెలుసుకోవాలండి. జీన్స్, హెరిడిటరీ ఎలా ఉంది, వాళ్ళ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ హిస్టరీ కానీ, లేకపోతే వాళ్ళ న్యూట్రిషన్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి. అవేర్నెస్ స్కూల్ సిలబస్లోనే మనం క్రియేట్ చేయాలి. వాట్ ఈజ్ ఫ్యాట్, వాట్ ఈజ్ ప్రోటీన్, వాట్ ఈజ్ కార్బోహైడ్రేట్, వాట్ ఆర్ యువర్ మినరల్స్ యూ షుడ్ టేక్ పర్ డే, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, ఎంత వాడుకోవాలి, క్యాలరీస్ మనం ఎంత వాడుకోవాలి, ఎంత కన్జంప్షన్ చేయాలి అనేది ఫస్ట్ స్కూల్ సిలబస్లో మనం చెప్పగలిగితే, పిల్లల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ అయితే అప్పటి నుంచే వాళ్ళు ప్రాపర్ కేరింగ్, అట్లీస్ట్ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రాపర్ కేరింగ్ వచ్చిన తర్వాత ఆబ్వియస్గా ఆ తర్వాత ఇండివిజువల్గా మెయింటైన్ చేయబడుతుంది. కానీ అది మన సిలబస్లో సరైన ప్రాపర్గా లేదు. సో అదొకటి అవుతే జంక్ ఫుడ్, డే టు డే హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్, ఆల్మోస్ట్ లేబర్ వర్క్ అంతా మానేశారు ఈ మధ్యకాలంలో. ఎక్కువగా అఫీషియల్ వర్క్, డెస్క్టాప్ వర్క్స్ ఎక్కువైపోయినాయి. దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్లో పక్కనే కిచెన్ పెట్టేసుకొని చైర్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ కంటిన్యూస్గా తినడం మొదలెడుతున్నారు. అవును. దట్ ఈస్ ద వన్ రీజన్ వేర్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ లీడింగ్ ఇన్ టు ఒబేసిటీ అండి. అండ్ మోర్ ఓవర్ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ ఇంట్లో చేతిలో పెట్టుకొని తినడం మొదలెడుతున్నారు. సో ధీరుభాయ్ అంబానీ ఇప్పుడు ఒక జమాన కింద అన్నాడు, ఏమన్నాడు, దునియా నా ముట్టి మే అన్నాడు. అంటే ప్రపంచం అంతా నా చేతిలో ఉందని. ఆ ఫోన్ మనకు ఎంత అవసరమో అంత దరిద్రం కూడా ఇవ్వాలి. ఎందుకంటే మనల్ని అంత సెడెంటరీ లైఫ్లోకి దారితీస్తుంది. మనం చేయాల్సిన పని చేయటం లేదు. మనం ఈవెన్ బ్యాంకుకి వెళ్ళి రావడానికి కూడా ఇవాళ రేపు బ్యాంక్ వెళ్ళటం లేదు. కనీసం ఒక 20 క్యాలరీస్ బర్న్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో సోఫాలో కూర్చొని సెల్ ఫోన్తో అన్ని పనులు చేస్తున్నారు. సో నౌ డే టు డే రేపు రోబోట్ టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అవుతే నాకు తెలిసి హ్యూమన్ విల్ బికమ్ అనదర్ మోడల్, ఒబేస్డ్ మోడల్. నాకు చెప్పి ఇంకా నోబడీ విల్ మెయింటైన్ దేర్ పర్సనాలిటీ ఫిజికల్గానే అనిపిస్తుంది. కానీ ఇది ఈ సోషల్ స్టిగ్మా నుంచి మాత్రం బయటపడాలండి. ఆరోగ్య పరిస్థితులు, స్కిన్ కలర్, ఎన్ని రకాల మొన్నటి వరకు మా సర్జరీస్లో కూడా మేము కష్టపడి సర్జరీ చేసేవాళ్ళం. ఈ మధ్య దానిలో కూడా రోబోట్ వచ్చేసి. అవును. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. అంటే వీ హ్యావ్ టు పుట్ ద హ్యాండ్స్ అండ్ కట్ ద బోన్ విచ్ గివ్స్ అస్ టు యూటిలైజ్ మోర్ క్యాలరీస్. బట్ ఇప్పుడు రోబోట్ వచ్చిందట, ఇట్ ఈస్ డూయింగ్ వెరీ ఈజీలీ. అవును. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, వీఆర్ జస్ట్ అడ్జస్టింగ్ ద రోబోట్ యాక్టివిటీస్ and it is cutting the bone. We are not cutting the bone. So ఫ్యూచర్లో నాకు తెలిస్తే ద అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ సైకలాజికల్గా బర్న్ అవుతాయి కానీ ఫిజికల్గా బర్న్ అవ్వవు. అది బ్రెయిన్లో ఫ్యాట్ ఉంటే అది బర్న్ అవుతుంది, అంతేగాని ఫిజికల్గా బ్రెయిన్ డ్రైన్. యా. సో వనజ గారు, ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఇందాక ఎంత అపర కుబేరులైనా కూడా వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి. తల్లిదండ్రి కూడా చాలా, అంటే వాళ్ళ దాకా ఈ చిన్న చిన్న చిల్లర కామెంట్లు పెట్టేవి జనం పెట్టేవి వెళ్ళకపోవచ్చు, కానీ వాళ్ళు చూడరు కూడా, ఫస్ట్ చూడకపోవచ్చు. అంటే ఆమె అంత లీడర్షిప్ అండ్ అంత పాజిటివిటీ వాళ్ళిద్దరిలో కనిపిస్తుంది. ముఖేష్ గారు అండ్ నీతా అంబానీ గారి మొహాల్లో ఎప్పుడు కూడా ఒక రేడియన్స్ ఉంటుంది. సో వాట్ డూ యూ ఫీల్ అండి, ఇప్పుడు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ సోషల్ సర్కిల్స్లో ఇఫ్ దే ఫేస్ స్టిగ్మా, వాట్ ఈస్ యువర్ బెస్ట్ అడ్వైస్? మనని మనం ఎలా నమ్ము చేసుకోవాలంటారు?
ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫోటో గ్రూప్ ఫోటో దిగాలి అంటే గ్రూప్ ఫోటోలో దిగడానికి చాలా ప్రిపరేషన్ చేసుకుంటాం మనం. నిజంగా ఒక ఒబెసిటీ ఉన్నోళ్ళు ఒక వెనకాల వెళ్ళి దాక్కుంటారు, పొట్టు ఉన్నోళ్ళు దే వాంట్ కవర్ దేర్ టమ్మీ. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళకు కూడా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం ఎప్పుడైతే ఆపేసామో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ పీసీఓడి ఇష్యూస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. అవును, ఆ యాక్సెప్ట్ చేసుకొని ప్రాసెస్లో మీ బాడీలో అయ్యే చేంజెస్ కానీ స్ట్రెస్ వల్ల, అంటే నేను వాళ్ళలాగా లేను వీళ్ళలాగా లేను, ఆ కంపారిజన్ వదిలేసి మనం ఇలాగే పుట్టాం, దిస్ ఇస్ వాట్ ఐఎమ్, ఈ పుట్టిన తర్వాత నా బాడీ ఎలా ఉన్నా ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోకపోతే ద వరల్డ్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్ యూ. ప్రపంచం కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు బిలీవ్. అంటే మనం నడిచే నడకలో, మాట్లాడే మాటల్లో, చేసే పనుల్లో మీరు ఆ కాన్ఫిడెన్స్ చూపించినప్పుడు ఎంత XXL సైజ్లో ఉన్నా మీరు కాన్ఫిడెంట్గా ర్యాంప్ వాక్ చేయొచ్చు. సో అది మనం అర్థం చేసుకొని డూ యువర్ బెస్ట్. అన్నం తినేటప్పుడు మీ బెస్ట్ మీరు చేయండి, జంక్ తినకుండా మీ బాడీకి మీరు న్యాయం చేస్తున్నారా అన్నది ఒక్కటే అక్కడ మ్యాటర్ అవుతుంది. అండ్ చేతిలో లేనిది ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా, స్ట్రెస్ వల్ల కూడా వెయిట్ ఎక్కువ పెరుగుతుంది. అంతే, మన చేతిలో లేనిది నేను ఇలాగే ఉంటాను, నాకు ఒక చేయి లేదు అది రాదు అన్న దాంతో మనం యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అవును. సో అలా ఉన్నప్పుడు యూ విల్ సీ అ హెల్దీ, బికాస్ WHOలో ఒక అనాలిసిస్ ప్రకారం బై 2050 not 2050 by 2035 50% of India will be obese. ఇప్పుడు ఆల్రెడీ 40% దాకా వచ్చినట్టు అనిపిస్తుంది. అయిపోయింది. ఎందుకంటే సార్ 10 మందిలో కనీసం 9 బాగా లావుగా ఉంటున్నారు. అన్ఫార్చునేట్లీ అలా అయిపోయింది. అంటే మన లైఫ్ స్టైలే మారిపోయింది పూర్తిగా. సో ఆస్మాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ అండర్గో అలర్జెన్స్ టెస్ట్ అండి. వాట్ అలర్జీ ఆర్, దేనివల్ల నీ ఎయిర్వేస్ రియాక్ట్ అవుతున్నాయి. సో అలర్జెన్స్ తోటి కూడా ఈ బ్రాంకియల్ ఆస్మా ఇస్ మోస్ట్ కామన్. ఇప్పుడు ఉందండి ఆ టెస్ట్ ఇక్కడ ఇండియాలో. ఐ థింక్ ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ జస్ట్ ఇమ్యూనాలజీ. సో ఇమ్యూనలాజికల్ సిస్టమ్ డిరేల్ అవటం వల్లనే ఈ అలర్జెన్స్ తోటి ఈ గెట్స్ బ్రాంకియల్ ఆస్మా. సో ఇది హెరిడిటరీ అంటే మరి తల్లిదండ్రుల నుంచి ఇట్స్ వన్ ఆఫ్ ద కాజ్, జీన్స్, హెరిడిటరీ, అండ్ దెన్ అక్వైర్డ్లో డ్రగ్స్తో వస్తాయి, కొన్ని వెదర్తో వస్తుంటుంది, పొల్యూటెంట్స్ తోటి వస్తుంది. అందులో వన్ ఆఫ్ ద కారణం ఈజ్ అలర్జెన్స్ అండి. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇయర్లీ అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ ప్రివలెంట్ ఫర్ దిస్ డిజీజ్ మీరు ఏం చేసుకోవాలంటే ఒకసారి అలర్జెన్స్ టెస్ట్ చేసుకుంటే బాడీకి దాదాపుగా 400 to 500 ఐటమ్స్ మనం అలర్జెన్ టెస్ట్ చేసుకొని దాని నుంచి మనం కేర్ఫుల్గా ఉంటే ఈ బ్రాంకియల్ ఆస్మాని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే రాకుండా కూడా చేయొచ్చు. రైట్. మొత్తానికి అంటే వాళ్ళకి ఒక హ్యాపీ లాంగ్ లైఫ్, హెల్దీ లాంగ్ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇన్సెన్సిటివ్గా కామెంట్లు పెట్టి తెలిసి తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు, కామెంట్ చేసే వాళ్ళకి మాత్రం తప్పకుండా కొంత మేల్కొల్పు జరగాలి. ఇది ఏదో ట్రోలింగ్ చేశారని చెప్పి కేసులు పెట్టి సాల్వ్ అయ్యే ఈ కుసంస్కారం సాల్వ్ అవ్వదు. అక్కడికక్కడ బహుశా కొరడా జుడిపించి ఏదో ఒక యాక్షన్ తీసుకున్నట్టు అవుతుంది, కానీ లోపల నుంచి వాళ్ళకి మార్పు రావాలి, పరివర్తన రావాలంటారు. సీరియస్లీ అంటే డోంట్ జడ్జ్ ఎనీబడి. అది ఆ ప్రాబ్లం మీ ఇంట్లో వాళ్ళకే రావచ్చు రేపు పొద్దున. అప్పుడు ఎట్లా డీల్ చేస్తారు అన్నది ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద వర్స్ట్. అలాంటి సిచ్యువేషన్ నా ఇంట్లోనే వస్తే నేను ఏం చేస్తాను, ఏం చేస్తే ఇందులోంచి బయటపడతాను అన్న ఒక ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ని చూస్తే ఏదైనా ఎవరికైనా రావచ్చు. ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఆల్ హెయిల్ అండ్ హెల్దీ, ఆయనకి లంగ్ క్యాన్సర్ వచ్చిందని. అది సో ఎవరికైనా ఏదైనా రావచ్చు. బట్ చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు సార్. మొత్తానికి అయితే పరిష్కారం లేదంటారు, దీర్ఘకాలిక ఓన్లీ మేనేజ్మెంట్ ఒకటే ఉంటుందంటారు ఇలాంటి కండిషన్స్కి, క్రానిక్ కండిషన్స్. ఆబ్వియస్గా ఎనీ డిజీజ్ వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ ట్రీటింగ్ ఈజ్ ఇస్తాం. ప్రివెన్షన్ అంటే ఆబ్వియస్గా చిల్డ్రన్స్లో యూజువల్గా కోల్డ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, ఈ చాక్లెట్స్, కోల్డ్ ఐటమ్స్ ఏవైతే ఎక్కువగా తీసుకుంటే కూడా ఇన్వేరియబ్లీ ఇట్ విల్ ప్రొవోక్ ఇట్. అవును, దిస్ నో డౌట్. దట్ వే యూ కెన్ ప్రివెంట్ ఇట్. సో చలికాలంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ చలికాలంలో చలిలో కానీ ఎక్కువ తిరగకుండా వీలైనంత వరకు మంచి బ్లాంకెట్స్ కానీ ఏమైనా తీసుకొని కేర్ఫుల్గా ఉండడం, చలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం, అలర్జిక్ ఐటమ్స్కి దూరంగా ఉండడం. ఈవెన్ కొంతమందికి టమాటో కూడా పడదండి, ఆ టమాటో కూడా అలర్జీగా తయారైపోయి వాళ్ళకి ఎడిమా డెవలప్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ లైక్ దట్ దేర్ సో మెనీ అలర్జెన్స్. సో అవన్నీ రూల్ అవుట్ చేసుకోవడం, వాటి నుంచి దూరంగా ఉండడం, కేర్ఫుల్గా ఉండడం, పల్మనాలజిస్ట్ కానీ ఫిజిషియన్తో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండడం. సో దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్స్ టు కంట్రోల్ ద డిసీజ్. రైట్. డాక్టర్ విజయభాస్కర్ గారు మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం. వనజ గారు
మీకు కూడా ధన్యవాదాలు. చాలా అంటే సున్నితంగా సెన్సిటివ్ ఇష్యూని మనం ప్రజలకు తెలిసే విధంగా మీరు మాట్లాడేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.